హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో జూన్ 1 తారీఖు నుంచి కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయండి. మన ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ రూల్స్ ఏంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి వీడియో లైక్ చేసి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే దేనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అది చూసి క్లారిటీ అయితే తెలుసుకుందాం. మనకు నెల గడిచి మరో నెల వచ్చిందంటే దాదాపు మే నెల ముగుస్తూ వస్తుంది. ఇక జూన్ 1 నుంచి చాలా విషయాల్లో మార్పులు అయితే వస్తాయి. సామాన్యుడి జేబులో మరింత భారం పడుతుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ నుంచి గ్యాస్ సిలిండర్ వరకు కూడా, వంట గ్యాస్ సిలిండర్ వరకు నియమాలు అయితే మారుతాయి. కొత్త నెలల ప్రారంభం నుండి కొత్త నియమాలు కూడా అమల్లోకి వస్తాయి అన్నమాట. కొన్నిట్లో మీరు వీటిని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేదంటే ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి జూన్ 1 నుంచి ఏ విషయాలు మారుతాయి అనేది తెలుసుకుందామండి. గ్యాస్ సిలిండర్ ధర మారవచ్చు. అంటే చమురు కంపెనీలు చాలా వరకు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరను మారుస్తుంటారు. ప్రతి నెల 1వ తేదీ నుండి ఉదయం 6 గంటలకు గ్యాస్ సిలిండర్ ధరలను అయితే విడుదల చేస్తారనమాట. ఎంత ఉంటుంది ఏంటనే రేటు. ఈసారి జూన్ 1న గ్యాస్ సిలిండర్ కొత్త రేటు కూడా విడుదల చేస్తారు. 14 కిలోల డొమెస్టిక్, దాంతోపాటు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా చమురు కంపెనీలు అయితే నిర్ణయిస్తారు. ఇక తెలంగాణలో ఇప్పటికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు. కొంతమందికి వస్తుంది, కొన్ని జిల్లాలు ఇప్పటి వరకు కూడా రాలేదు. సబ్సిడీ కూడా పొందడం లేదు. ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. కానీ వీటిల రేట్లు అయితే ఈ రకంగా అయితే ఉండబోతుంది. ఇక ఆధార్ కార్డు సంబంధించి ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ గురించి అయితే వచ్చిందనమాట. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఏదైతే ఉచితంగా అప్పుడైతే అంటే జూన్ 14 వరకు అయితే సమయం ఇచ్చారు. ఇంకెవరైనా కనుక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే ప్రతి పథకానికి కూడా ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. బస్సులో వెళ్ళాలన్నా గతంలో పాత ఫోటో ఉండి అడ్రస్ అనేది చేంజ్ చేసుకోకపోయినా ఇబ్బందులు ఉన్నారు, కొంతమంది దింపేశారు. కాబట్టి ఈ రకంగా దీనికి అవకాశం ఇచ్చారనమాట. జూన్ 14 వరకు ఇచ్చారు. తర్వాత ఒకవేళ జూన్ 14 తర్వాత పొడిగించే అవకాశాలు కూడా ఉంటుంది. లేదంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెనాల్టీ కట్టి ఈ రకంగా ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఏదైతే మీ సేవ ద్వారా కూడా ఒక ఆధార్ కార్డుకి అయితే 50 రూపాయలు తీసుకుంటుంది. అది గ్రామ స్థాయిలో కూడా కొంతవరకు అప్డేట్ అయితే జరిగింది. ఇక డ్రైవింగ్ రూల్స్ అయితే లైసెన్స్లో కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. జూన్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ కూడా మారాయి. ఇక కనుక లైసెన్స్ ఆర్టీఓకి వెళ్ళాల్సిన పని లేదు. ఏదైతే మీరు డ్రైవింగ్ స్కూల్ వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం ఆఫీసులోనే, ఏదైతే ప్రైవేట్ ఆఫీసులోనే పరీక్షలు రాయాల్సి అయితే అవసరం అయితే అంటే ఉంటుందన్నమాట. అక్కడ ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఇక ఒకవేళ కొత్త రూల్స్ ఏంటంటే, మైనర్ కనుక డ్రైవింగ్ మీరు వాళ్ళకి బండి వెహికల్ ఏదైనా ఇచ్చినట్లయితే జూన్ 1 నుంచి 18 లోపు కనుక వాహనం నడిపితే ఒకవేళ కంట పెడితే ఖచ్చితంగా 25,000 రూపాయల ఫైన్ అయితే చెల్లిస్తారనమాట. జూన్ 1 నుంచి ప్రధానంగా మారిన అంశాలు ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు. న్యూ డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్లో 2024 కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా ఓవర్ స్పీడ్ కనుక డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయల నుంచి 2000 జరిమానా ఉంటుంది. అదేవిధంగా లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే 500 రూపాయల ఫైన్, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణిస్తే 100 రూపాయల ఫైన్ అయితే ఉంటుంది. జూన్ నెలలో బ్యాంకుల సెలవులు అయితే మార్పులు అయితే ఉన్నాయి. జూన్ నెలలో 10 రోజులకు బ్యాంకుల సెలవులు అయితే ఉన్నాయి. ఇందులో 6 రోజులు 2వ శనివారం, 4 శనివారాలు కూడా, 4 ఆదివారాలు కూడా మిగిలిన రోజుల్లో అయితే సంక్రాంతి, బక్రీద్ కూడా వంటివి అయితే ఉన్నాయన్నమాట.